గేమ్ చేంజర్ 2 గంటల 45 నిమిషాల సినిమాకి సంబంధించి 2 నిమిషాల 40 సెకండ్ల ట్రైలర్ రిలీజ్ అయింది. ఎప్పుడెప్పుడు ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యిందని మొత్తం ఉత్కంఠగా ఎదురు చూశారు. మొత్తానికి ఎట్టకేలకు వచ్చింది. ఇంకొక 8 రోజుల్లో సినిమా ఉండింది. ఈలోపు దీన్నంతా ఎలా ఉంది, ఎలా చేశారనేది ఇప్పుడు చెప్తాను. ట్రైలర్కి సంబంధించి చాలా ముఖ్యమైన కీలకమైన అంశాలు ఏంటంటే, ఖచ్చితంగా 2 రామ్ చరణ్లు ఉన్నారు. ఒక రామ్ చరణ్కి పేరుగా అంజలి, ఇంకొక రామ్ చరణ్కి కేఆర్ అద్వానీ అనేది అర్థమవుతుంది. ఇకపోతే రాజకీయంగా ఒక రామ్ చరణ్ పోరాటం చేస్తే ఆ రాజకీయ నాయకులందరినీ ఎదుర్కొనే ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్తోని మళ్ళీ ముందుకొచ్చాడు. అంటే ఎక్కడో ఒక పెద్ద రామ్ చరణ్ చనిపోతే చిన్న రామ్ చరణ్ వచ్చి ఆ వ్యవస్థ మొత్తాన్ని తుదముట్టించాడు. ఎవరైతే అక్రమంగా అన్యాయంగా సీఎం రేస్లో కూర్చున్నారో అతన్ని మళ్ళీ లాగి కింద పడేసేదాకా వదిలిపెట్టలేదు అనే పాయింట్ అయితే అర్థమవుతుంది. ఇక్కడి నుంచి 2 నిమిషాల 40 సెకండ్లు ఏమని చెప్పారంటే, ఎవరెవరు ఆర్టిస్టులు ఉన్నారు, ఎవరెవరు ఎంత పర్ఫామ్ చేయగలుగుతున్నారు, ఎవరెవరికి ఎంత పెద్ద క్యారెక్టర్ ఉంది, ఇవన్నీ కూడా ఆ కొంచెం టైంలో చూపించడానికి ప్రయత్నించారు. కాకపోతే శంకర్ మార్క్ కనబడిందా అంటే ఖచ్చితంగా సినిమా థియేటర్లో కనబడిద్దాం, కానీ ఇక్కడైతే శంకర్ గారు అనగానే మనం ఎక్కడి నుంచో ఊహిస్తాం. గత 30 సంవత్సరాలుగా ఆయన చేసిన అద్భుతాలు అలాంటివి. మరి కానీ ఒక గేమ్ చేంజర్ మూమెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండింది. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కానీ, ఒక భారీ తనం కానీ ప్రతి దగ్గర కూడా కనబడుతుంది. ప్రతి ఫ్రేమ్లో కూడా కొత్తగా ఏదో చెప్తున్నారు, చాలా పెద్దగానే చెప్తున్నారు అన్నట్టుగా మొదటి డైలాగ్తోనే ఏనుగు అనే ఒక చిన్న కథ చెప్పడం ప్రారంభించాడు. అక్కడి నుంచే మొత్తం లాక్ అయిపోయింది. చాలా పర్ఫెక్ట్గా కుదిరిందని చెప్పాలి. కానీ మామూలు శంకర్ గారి సినిమా రిలీజ్ అయినప్పుడు ఎప్పుడైనా సరే శంకర్ మార్క్ బాగా కనబడుద్ది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం 30 సంవత్సరాల్లో ఆయన ఒక తెలుగు సినిమాకి డైరెక్ట్గా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక్కడ మాత్రం రామ్ చరణ్ మార్క్ ఖచ్చితంగా కనబడుతుంది. దానికి కారణం రామ్ చరణ్ RRR సినిమాతో ఒక మంచి సంచలన విజయాన్ని నమోదు చేసుకొని ఆస్కార్ దాకా రేస్కి వెళ్ళినాక ఆ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి దీనికి ఒక అంత బ్రేక్ ఉంది. ఖచ్చితంగా రామ్ చరణ్ మార్క్ చూపించడానికి మాత్రం చాలా గట్టి ప్రయత్నం అయితే జరుగుతుంది. సినిమా ట్రైలర్లో కూడా అదే కనబడుతుంది. సినిమాలో చూసిన తర్వాత సినిమాకి సంబంధించి జాతీయవాదం కానీ, లేకపోతే ఒక వర్గం వైపు తిప్పుకోవటం కానీ శంకర్ గారి స్క్రీన్ ప్లేలో ఎప్పుడు ఉంటుంది. మోసపూరితమైన దాన్ని, లేకపోతే ఒక సమాజం కోసం నిలబడటం కోసమే పనిచేసే దాన్ని అంతే కూడా శంకర్ సినిమాల్లో మనం ఫస్ట్ నుంచి చూస్తూనే ఉంటాం. అలాంటిది ఇది సినిమాలో చూడగలమేమో, ప్రస్తుతానికైతే లేదు. ఇది ట్రైలర్కి సంబంధించిన విశేషాలు. చూస్తూనే ఉండండి. ఇలాంటి వెరైటీ విశేషాలన్నీ ట్యాగ్ తెలుగులో మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. నేను శివమల్లాల. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీ ట్యాగ్ తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.